పరపతి ఉన్నా, ఎంత విలువ ఉన్నా, ఎంత హోదా ఉన్నా ప్రజల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్యానికి జరిమానా, ఆ నిర్లక్ష్యానికి ఖరీదు తప్పనిసరి అని మరొకసారి మన తెలంగాణ హైకోర్టు రుజువుపరిచింది. కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు 6 నెలల సాధారణ జైలు శిక్ష మరియు 2,000 రూపాయల జరిమానాను విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయనందుకే ఈ శిక్ష విధిస్తున్నట్లు తెలిపారు జస్టిస్ లక్ష్మణ్. మెదక్ జిల్లా చేగుండ మండలం బోనాల గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ భూ హక్కుల అవసరత నిమిత్తం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు ఆ భూ వివాదాన్ని పరిశీలించాలని ఆ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. వివాదంలో ఉన్న ఇరు వర్గాలను పరిశీలించి చట్టపరమైన నోటీసులను విడుదల చేసి వివాదాన్ని పరిశీలించాలని కోర్టు ఆదేశించింది. గడువు సమయం పూర్తవుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి పిటిషన్ పై బాధ్యత చేపట్టిన ధర్మాసనం కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. న్యాయస్థాన ఆదేశాలను అమలు చేయనందుకే అలా అమలు చేయడం సరికాదని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చూపించినందుకు జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తున్నట్లు కోర్టు తెలిపింది.